విజయవాడలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని డీసీపీ హరికృష్ణ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక డ్రోన్లతో నిఘా కొనసాగుతుందని ఆయన తెలిపారు. భద్రతా కారణాల వల్ల కౌంటింగ్ కేంద్రాల చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశామని డీసీపీ హరికృష్ణ తెలిపారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూస్తే కనుక 3 అంచెల భద్రత కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎన్టీఆర్ జిల్లా నిమ్మరా కావచ్చు, లేకపోతే నోవా కాలేజ్ కావచ్చు, అక్కడ కూడా ఇదే విధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి డీసీపీ హరికృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్ ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎలా? ఇక్కడ 3 అంచెల పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు మా గౌరవ సిపి గారి ఆదేశాల ప్రకారం 99 కెమెరాలు ఇన్సైడ్ 4 బిల్డింగ్స్లో కౌంటింగ్ జరిగే ప్రదేశాల్లో పెట్టడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా అట్ ది సేమ్ టైం ఇన్సైడ్ ది ప్రెమిసెస్లో కలిపి బయట అవుట్ సైడ్ పెరిఫరల్ వచ్చేటప్పటికి ఒక 40 కెమెరాస్ అన్నీ కలిపి 140 కెమెరాస్ ఉన్నాయి. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఒక 20 కెమెరాస్ వరకు సీసీ కెమెరాస్ గేట్ల వద్ద కానీ ఎంట్రీ పాయింట్ల దగ్గర కానీ ఉన్న సీసీ కెమెరాస్కి అక్కడ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా వచ్చినా వాళ్ళు ఫేస్ రికగ్నైజ్ చేయడం, దాన్ని ఇది చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం 3 డ్రోన్ కెమెరాలు కూడా బయట ఫ్లై అవుతాయి పైన కూడా, అక్కడ కూడా నిఘా వ్యవస్థ ఉంది. ఇక్కడ వజ్ర వెహికల్స్ ఉన్నాయి, డ్రోన్ బయట అన్ని పికప్ పార్టీస్ ఉన్నాయి, 21 వరకు కూడా కటాఫ్ పాయింట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఏ వస్తువులు అయితే తీసుకురావడం లేదు, సెల్ ఫోన్స్తో నాట్ అలౌడ్. అట్ ది సేమ్ టైం కౌంటింగ్ హాల్లో ఉన్నటువంటిది సంయమనం పాటించాలి ఏజెంట్స్ అంతా కూడా. అక్కడ అబ్జెక్షన్ చేయడం తప్పులేదు, మాట్లాడటం తప్పులేదు, కానీ ఓవర్గా ఎమోషన్ అయిపోయి లేకపోతే పక్కలతో గొడవలు పెట్టుకుని ఏజెంట్ అక్కడ జరిగే ప్రాసెస్ని అంతరాయం కలగజేయకూడదని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. విజయవాడ పార్లమెంట్ మీద హై కాన్సన్ట్రేషన్ ఉంది, ఎందుకంటే దాని మీద హోప్స్ చాలా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ కావచ్చు, లేకపోతే మైలవరం నియోజకవర్గం కావచ్చు, వీటి మీద కొంత ఫోకస్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. యాక్చువల్గా బందోబస్తు కూడా సఫిషియెంట్ ఎడిక్వేట్ ఫోర్సెస్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం బయట కూడా ఎవరు పడితే వాళ్ళు రాకుండా, ఎటువంటి గ్యాదరింగ్స్ లేకుండా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. పటిష్టంగా అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి, మైక్ ద్వారా సైరన్ ద్వారా అనౌన్స్మెంట్ జరుగుతుంది. బయట ఎవరున్నా గ్యాదరింగ్ క్లియర్ చేయడానికి ఉంది, అది అవుట్ సైడ్. ఇన్సైడ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏజెంట్స్ కానీ ఎవరైనా కానీ వేరే వ్యక్తులు కానీ, ఏజెంట్స్ కాకుండా వేరే వ్యక్తులకు అలా అవకాశమే లేదు. బట్ ఏజెంట్స్ కానీ చీఫ్ ఏజెంట్స్ కానీ సంయమనం పాటించి అల్లర్లు క్రియేట్ చేస్తే కనుక డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. కౌంటింగ్లో వాళ్ళు ఉంటారు, బట్ ఎక్కువ అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడం తప్పలేదు. బట్ వాడు వేరే ఎక్కువగా యాక్ట్ చేస్తే కనుక వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంటే మెయిన్ అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడే ఈ వివాదాలకన్నీ కూడా తెరలేసే అవకాశం ఉంది. అటువంటి మీరు ఎలా పరిష్కరించబోతున్నారు? వాటికి ఏమన్నా గైడ్ లైన్స్ ఏమైనా పెట్టారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చిందా? ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ సిపి గారు కలెక్టర్ గారు కూడా మీడియా ముఖంగా మీడియా ద్వారా ప్రజలకి ఏజెంట్లకి చెప్పారు. లోపల ఏజెంట్స్ వాళ్ళ నిర్వర్తించాల్సిన విధులు మించి పరిధి దాటకూడదు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, నోవా కాలేజ్.